మరొక అప్డేట్ చూద్దాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ రెరా కార్యదర్శి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ సోదాల నేపథ్యంలో ఆయన కనుసన్నల్లో ఆమోదం పొందిన దస్త్రాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తాజాగా శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను తెలుసుకున్నారు. లేఅవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేశాడని, విల్లాలను కూడా లంచంగా పొందినట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితమే బాలకృష్ణపై ఏసీబీకి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఏసీబీ రేడార్లో బాలకృష్ణకు 30 మంది అధికారులు సహకరించినట్లుగా తెలుస్తోంది. కాగా బాలకృష్ణ బ్యాంకు లాకర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ప్రధానంగా వట్టినాగులపల్లికి సంబంధించిన పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు వెలువడి సమయానికి శివ బాలకృష్ణ హెచ్ఎండిఏలో పురపాలక శాఖలో అధికారికంగా లేకపోయినా ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల ఆమోదం తదితర అంశాలపై దస్త్రాలను స్థూలంగా పరిశీలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సాంకేతిక కమిటీని నియమించే అవకాశం ఉందని సమాచారం. తాజా సోదాల నేపథ్యంలో శివ బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే ఓ కన్సల్టెంట్ పైన ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? హెచ్ఎండిఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టు దాదాపు 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ అయితే ఏసీబీ సంచలన విషయాలు అందులో నిక్షిప్తపరిచినట్లయితే తెలుస్తుంది. అంటే కాకుండా శివ బాలాజీకి సంబంధించి ఇల్లు సహా దాదాపు 18 చోట్ల ఏసీబీ సోదాలు అయితే చేయడం జరిగింది. భారీగా ఆస్తులను కూడబెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు 50 ఫ్లాట్లను ఆయన డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇతర నుండి 50 ఫ్లాట్లను కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ మరికొన్ని ప్రాంతాల్లో కూడా 5 కోట్లకు సంబంధించి మార్కెట్ లో అంటే డాక్యుమెంట్లకు సంబంధించి 5 కోట్ల విలువయ్యే డాక్యుమెంట్లు అవి దాదాపుగా 10 రేట్లు ఎక్కువ ఉండే డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 99 లక్షల నగదును కూడా వాళ్ళు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కార్లు, అలాగే సిల్వరు, వాచ్లు, ఫోన్లు, గృహకల్పనకు సంబంధించి అయితే 8 కోట్ల 56 లక్షల విలువ చేసే నగదును అలాగే ఆస్తులను వాళ్ళు వాళ్ళు సీజ్ చేసినట్లయితే తెలుస్తోంది. ఇక్కడ చాలా వరకు కూడా ఇంకా చదువుకుంటూ పోతే చాలా వరకు ఈ యొక్క ఈయన ఆస్తులకు సంబంధించి అయితే ఇంకా వివరాలు తెలిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఆయన అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా ఆయనకు సంబంధించిన ఎవరైతే ఈ బినామీలు ఉంటారో వారికి సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా మరికొద్ది రోజుల్లోనైతే వాళ్ళు వెలికి తీసే ప్రయత్నంలోనైతే ఉన్నారు. ఇప్పటికే ఈయన రిమాండ్ లోకి తీసుకొని విచారిస్తున్న కొద్దీ ఈ యొక్క ఆస్తులకు సంబంధించి వివరాలు బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.